షుగర్ అండ్ మైదా యూస్ చేయకుండా, ఓవెన్ యూస్ చేయకుండా రాగి పిండితో కేక్ని ప్రిపేర్ చేసేద్దాం. వచ్చేయండి. ఈ కేక్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఫస్ట్ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కుక్కర్ని తీసుకొని అందులో స్టాండ్ పెట్టుకొని 10 మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి. ఈలోగా మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 కప్పు పెరుగును వేసుకోవాలి. 1/2 టీ స్పూను బేకింగ్ సోడాని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు బెల్లాన్ని వేసుకొని బాగా మెల్ట్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు ఆయిల్ని కానీ లేదంటే మెల్ట్ చేసుకున్న బటర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక జల్లెడని తీసుకొని 1 కప్పు గోధుమ పిండి, కప్పు రాగి పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 1 టీ స్పూను బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ని వేసుకొని బాగా జల్లించుకోవాలి ఉండలు లేకుండా. నెక్స్ట్ 1 టీ స్పూను వెనీలా ఎసెన్స్ని వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్పు పాలని, కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి. అలాగే బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత బాదం పప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మిక్స్ చేసుకుంటే బ్యాటర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఒక బౌల్ని తీసుకొని ఈ బౌల్కి ఆయిల్ అప్లై చేసి మైదాని డస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక బటర్ పేపర్ని వేసుకొని ఈ బ్యాటర్ని అందులో వేసేద్దాము. మొత్తం వేసేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత కుక్కర్లో పెట్టుకొని 50 నుంచి 55 నిమిషాల వరకు బేక్ చేసుకుంటే కేక్ రెడీ అయిపోతుందండి. కేక్ అంతా పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకుంటే దానిపైన మీరు కావాలంటే చాక్లెట్ సిరప్ను వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది.